హాయ్ మై డియర్ వ్యూవర్స్. సంఖ్య వ్యవస్థలో భాగంగా మనం ఈరోజు నేర్చుకుంటున్న చాప్టర్ ఏంది? శేష సిద్ధాంతం అంటాం. శేష సిద్ధాంతం, రిమైండర్ థీరం. ఈ రిమైండర్ థీరం దాని వివరణ, దాని మీద వచ్చే ప్రశ్నలు కొన్ని వివరిస్తా చూడండి. ఒక్కసారి మనం భాగిస్తాం కదా, చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాము. ఒక్కసారి రిమైండర్ చేస్తాం. మనం ఏదైనా ఒక 10కి 3 చేత భాగిస్తున్నాం అనుకోండి, ముళ్ళ 9, ఇక ఒకటి మిగిలింది. ఇదే కదా మనం చిన్నగా ఉన్నప్పుడు భాగించే పద్ధతి. 10ని 3 చేత భాగిస్తుంది అంటే 3 చేత 10ని భాగిస్తాం, ముళ్ళ 9, రిమైండర్ 1. వీటిలో దీన్ని ఏమంటారు అనేది ఇంపార్టెంట్. ఇది శేషం. ఈ శేషం కాడ ఎవ్వరు కన్ఫ్యూజ్ కాదు, ఎందుకంటే శేషం అనేది మ్యాక్సిమం అందరికీ గుర్తుంటుంది. మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ ఉంటుంది అంటే డివైడెడ్ కాడనే కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇది విభాజకం అంటారు. విభాజకము లేదా భాజకం అంటారు. దీన్ని నువ్వు దేనితోనైతే భాగిస్తున్నామో ఇది భాగిస్తుంది కాబట్టి భాజకం. ఇది 10ని 3 భాగిస్తుంది కాబట్టి ఇది భాజకం. దీన్ని భాజకం అంటారు. వాడు విభాజకం అనొచ్చు, భాజకం అనొచ్చు. దీనికి ఇక్కడ 3 పెట్టినాం కదా, ఇదే ప్లేస్లో ఇట్లా పెట్టినాం 3 అనుకోండి, ఇది భాజకం అవుతుంది లేదా విభాజ్యం అవుతుంది. ఇవన్నీ ఎందుకంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, డివైజర్. ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది డివైజర్. ఓకేనా? ఈ మధ్యలోకి వస్తే విభాజ్యం, దీన్ని భాగిస్తున్నాం కాబట్టి ఇది విభాజ్యం అంటాం. మధ్యలో ఉండేదాన్ని ఇగో ఈ 10ని విభాజ్యం అంటాం. ఇక వచ్చేది ఎంత చేత భాగిస్తున్నాం, ఇక ముళ్ళ 9. ఇది ముళ్ళ అంటే ఫలం వస్తుంది, భాగఫలం వస్తుంది. చూడు ఎంత భాగిస్తున్నావు నువ్వు, 3 చేత భాగిస్తున్నావు, వచ్చే భాగఫలం. ఇది కోషెంట్ అంటాం దీన్ని. ఇదేమో డివైజరు, ఇది డివిడెంట్, ఇది కోషెంట్, ఇది రిమైండర్. ఓకే అండి. ఇది భాగించగా మనకు శేషం మిగులుతుంది కదా, ఇగో ముళ్ళ 9 భాగించగా ఒక శేషం మిగిలింది కాబట్టి ఈ 1 అనేది శేషం. వీటి మీద ఇవైతే మ్యాక్సిమం తెలిసి ఉండాలి. వాడు వీటిలో ఏదో ఒకటి అడుగుతాడు నీకు. ఇవి 2 ఇచ్చి ఇదని అడగచ్చు, లేదు ఇది ఇచ్చి ఇదని అడగచ్చు. ఈ 4 1 2 3 4 ఉన్నాయి కదా, ఈ 4లో 3 ఇచ్చి ఏదో ఒకటి మిస్ చేస్తాడు. మిస్ చేసింది అడుగుతాడు నీకు. ఇవి దేన్ని ఏమంటాం అనేది నీకు క్లారిటీ వస్తేనే ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు చేయగలుగుతావు. ఓకేనా? మనం 10ని 3 చేత భాగిస్తే 10 ఇట్లా రాసుకుంటాం కదా, ఇదైతే మనకు తెలిసిన పద్ధతి. 10 3 ఎక్కంలో ఎంతలో పోతుంది 10 అనేది? 3 ఎక్కం 3, 3 2 6, ముళ్ళ 9, 3 4 12. 12 అంటే 10 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కకు పోము. ముళ్ళ 9 కాబట్టి 3 × 3 చేస్తే 9, అంటే 3కి 3తో గుణిస్తే 9 వస్తుంది. 9 రాస్తాం. ఆ ఎంత గుణిస్తున్నాం అనేది ఇక్కడ రాస్తాం. ముళ్ళ 9 ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఇది శేషం అంటాం. మిగిలింది శేషం. ఇంత శేషం మిగిలింది, రిమైండర్ మిగిలింది అంటాం. ఇదేమో డివైజర్, ఇదేమో డివిడెంట్, ఇదేమో కోషెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. భాజకము విభాజ్యం అని దేని అంటాము, విభాజ్యం అని దేని అంటాము, భాగఫలం అని దేని అంటాము. వాటి మీద కొన్ని ప్రశ్నలు తీసుకొని వివరిస్తుంటా. ఒకసారి మంచిగా చూసుకోండి. గుర్తుపెట్టుకుంటారా? తెలుగులో గుర్తుపెట్టుకోండి. విభాజకమును భాజకం అని కూడా అంటాం. దీన్ని విభాజ్యం అంటాం. విభాజ్యం అంటే ఏంది? ఇక్కడిగో ఇప్పుడు 10ని 20ని 7 చేత గుణించినాం అనుకో, 7 ఏమవుతుంది? ఇక్కడ విభాజకం అవుతుంది. 20 ఏమవుతుంది? విభాజ్యం అవుతుంది. 7 ముళ్ళు 21 ఎక్కువ పోతుంది కాబట్టి 7 2 14 అంటాం. ఇక్కడ ఎంత మిగిలింది? 6 మిగిలింది. పోతుందా? పోదు. 7 ఎక్కంలో 6 పోదు. ఇక్కడికి శేషం అనిపోతాం. ఇది మిగిలిపోతుంది కాబట్టి దీన్ని శేషం అంటాం. దీన్ని రిమైండర్ అంటాం. దీన్ని డివైజరు, డివిడెంట్, కోషెంట్, రిమైండర్. అవి 4 ఖచ్చితంగా గుర్తుండాలి. గుర్తుంటేనే వీటి మీద వచ్చే ప్రశ్నలకు ఎలా చేయాలనేది క్లారిటీ వస్తుంది. ఇవి డివైజర్ ఏదో, డివిడెంట్ ఏదో, కోషెంట్ ఏదో, రిమైండర్ ఏదో మీరు గుర్తులేదంటే ఏం చేయలేం. కాబట్టి 1కి 2 సార్లు ఇవి గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం గుర్తుండే ఉంటాయి. ఒకవేళ గుర్తు లేకుంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. లేకుంటే ఇంకా సింపుల్గా అనుకుంటే డివైజర్ 1 2 3 4 5 6 7. ఇక్కడ డివిడెంట్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ తక్కువ అక్షరాలు ఉన్నాయి, తర్వాత ఎక్కువ అక్షరాలు ఉన్నాయి. ఈ రిమైండర్ అందరికీ గుర్తుంటుంది. ఈ మిగిలింది ఒకటి కోషెంట్, లేదంటే భాజకం. దేన్ని భాగిస్తున్నావు? దీన్ని భాగిస్తున్నావు.
దీనికి యావత్తు వచ్చింది చూడండి. ఇది భాజకము, ఇదేమో విభాజ్యం. భాజకం తర్వాత ఒత్తు వచ్చింది కాబట్టి ఇట్లా గుర్తు, ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. విభాజకం అంటే దేన్ని అంటాము, భాజకం అంటే దేన్ని అంటాము, విభాజ్యం అని దేన్ని అంటాము, రిమైండర్ దేన్ని అంటాము, భాగఫలం దేన్ని అంటాం. భాగఫలం కూడా మ్యాక్సిమం గుర్తుంటుంది. దీంతో ఇవి రెండింటి కాడనే కన్ఫ్యూజ్ అవుతుంటాం. మ్యాక్సిమం ఇది విభాజ్యం ఏదో విభాజకం ఏదో అనే కాడనే కన్ఫ్యూజ్ అవుతాము. ఈ తెలుగులో కన్ఫ్యూజ్ అవుతామంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, డివైజరు, డివిడెంట్. ఓకే, వాటి మీద ప్రశ్నలు చూద్దాం. రైట్, ప్రశ్న చూడండి. ఒక హాల్లో జర వెలుతురు ఎక్కువ అయ్యి బోర్డు సరిగా కనిపిస్తలేదు, అడ్జస్ట్ అవ్వండి. నేను చదువుతా కదా, చదివేటప్పుడు ప్రశ్న వినండి. భాగాహార సమస్యలో భాగిస్తున్నాం కదా, భాగాహార సమస్యలో విభాజకము 113, భాగఫలం 24, శేషం 13 అయితే విభాజ్యం ఎంత అన్నాడు. విభాజ్యం ఎంత? మనం భాగాహార సమస్య ఇంతకుముందే చెప్పినాం. ఏంది భాగాహార సమస్య? ఇదేమో భాజకం అన్న, ఇది విభాజ్యం అన్న, ఇది భాగఫలం అన్న, ఇది శేషం అన్న. ఈ నాలుగుటిని గుర్తుపెట్టుకోండి. డివైజర్, డివిడెంట్, కోషెంట్, రిమైండర్. వీటిలో ఏమేమి ఇచ్చిండు నీకు? భాగాహార సమస్యలో విభాజకం 113 అంటే ఇక్కడ 113 ఇచ్చిండు నీకు. ఓకేనా? విభాజకం 113, భాగఫలం 24, భాగఫలం 24 అంటుండు. శేషం 13 ఇచ్చిండు, ఇక్కడ శేషం 13 ఇచ్చిండు. అయితే ఈ విభాజకం ఎంత? ఇది క్వశ్చన్ మార్క్ వేసిండు నీకు. అది కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే మీకు ఒకసారి చిన్నది చెప్తా. ఇంతకుముందు 10, 3 తీసుకున్నా కదా, అదే తీసుకుందాం. ఇగో 10ని 3 చేత భాగిస్తున్నాం అంటే 10ని 3 చేత భాగిస్తున్నామని ఇట్లా రాసుకుంటామని చెప్పిన. రాసుకో. 10ని 10 ఏ టేబుల్ వస్తుంది? 10 అనేది 3లో 10 ఎప్పుడు వస్తుంది అంటే 3 టేబుల్ చదువుకుంటూ పోవాలి. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. 12 అంటే 10 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని ఈ టేబుల్లో వస్తే ఓకే, రాకుంటే దానికి దగ్గరలో, దాటొద్దు, దగ్గరలో తీసుకోండి. 10 ముళ్ళు 3 ముళ్ళు 9 వచ్చింది, 1 మిగిలింది. అంటే ఎంత గుణించినావు నువ్వు? 3కి గుణిస్తే 9 వచ్చింది, 1 మిగిలింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది కావాలంటే నువ్వేం చేయాలి? ఎంత చేత గుణిస్తే వచ్చింది? 3కి 3 చేత గుణిస్తే వచ్చింది. ఆ గుణించగా నీకు మిగిలింది ఎంత? 1. అదొకటి దీంట్లో కలిపితే అయిపోతుంది కదా. 9 + 1 10 అయిందా? ఈ కాన్సెప్ట్ కరెక్ట్ అర్థమైతే ఇది ఈజీ అయిపోతుంది మీకు. చిన్నది కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది, మనం నోట్లో క్యాల్కులేషన్ చేయొచ్చు. కానీ పెద్దది క్యాల్కులేషన్ చేయండి, చేస్తామా? చేయలేం కదా. కాబట్టి చిన్న కాన్సెప్ట్ మనకు తెలిసిందంటే అదే దీనికి అప్లై చేసేస్తాం, ఆటోమేటిక్గా ఆన్సర్లు వచ్చేస్తాయి. 10ని 3 చేత భాగించిన, 3 చేత భాగిస్తే 3 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది అంటే 3 × 3, 3 3 = 9 వస్తుంది. 1 మిగులుతుంది కాబట్టి 1 రిమైండర్ పెట్టిన. అంటే 3ని 3 చేత గుణిస్తున్నావు నువ్వు, గుణిస్తే 9 వచ్చింది. ఈ 3ని 3 చేత గుణించినవు, 9 వచ్చింది. ఈ 9కి ఇదొకటి మిగిలింది కదా, ఇదొకటి కలిపితే మళ్ళీ విభాజ్యమే వస్తుంది. ఏదైనా తీసుకో. ఇంతకుముందు ఇప్పుడు 40కి 5 చేత గుణించిన అనుకుందాం. 5 ఎందులు 40. ఇక్కడ శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. శేషం మిగిలిందా? మిగిలేదు. 40 ఎప్పుడు వచ్చింది? 5 ఎందులు అంటే 5 × 8 ప్లస్ శేషం రాయాలి. శేషం 0, రాసిన ఓకే, రాయకుండా ఓకే. 5 ఎందులు 40 వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం చూడండి. చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ అది. ఇప్పుడు కొత్త నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. నీకు విభాజ్యం అడిగిండు. విభాజ్యం అడిగిందంటే నువ్వేం చేయాలి? ఈ 113ని దీంతో గుణిస్తే దీనికి రిలేటెడ్గా వస్తుంది, కింద రాస్తావు, మిగిలింది ఇక్కడ రాస్తావు. అదే కదా మనం చేసింది ఇంతకుముందు. సో 113ను దీంతో గుణించాలి. 113 × 24, మిగిలింది ఎంత? శేషం 13. ఇక ఈ 13 కలిపితేనే నీకేమొస్తుంది? విభాజ్యం వస్తుంది. ఓకేనా? విభాజ్యం ఈజ్ ఏమవుతుంది? భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. విభాజ్యం సూత్రం ఏంది? ఇప్పుడు విభాజ్యం అంటే ఏమవుతుంది? భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. ఇది గుర్తుండాలి. ఈ గుర్తుపెట్టుకోవడం పెద్ద ఇదేం కాదు కదా. మీకు ఒకవేళ ఈ ఫార్ములా మీకు గుర్తుకు రాలేదు, ఏం చేయాలో మీకు అర్థం కాలేదు, 10ని 3 చేత భాగించడం ఈజీ కదా. చిన్నవి తీసుకోండి, ఏవైనా సరే
ఇప్పుడు 10ని 3 చేత భాగిస్తే మనకి ఏం మిగులుతుంది? ముళ్ళ 9, శేషం 1 వచ్చింది. ఇగో ఈ ముళ్ళ 3 × 3 అంటే 9 అవుతుంది. దీనికి ఒకటి మిగిలిన ఒకటి కలుపుతున్నాం. ఇట్లానే అనుకోండి, ఈ చిన్నది తీసుకొని అనుకోండి, దీనికి ఏం చేస్తే ఇది వస్తుందో అక్కడ ఇది అప్లై చేసేయండి. మీకు ఎగ్జామ్ టైంలో రాకుంటే ఒకవేళ చిన్నది తీసుకొని ఇట్లా చేసేయండి. సో ఇప్పుడు విభాజ్యం ఏమవుతుంది? భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం, ఇవి రెండింటిని గుణించండి. 113 × 24, 4 × 12, 1, 4 × 4, 1, 5, 4 × 4, 1 అయిపోయింది కాబట్టి ఇది వదిలేస్తాం. 3 × 2 6, 2 × 2, 2 × 2 కూడండి. 2, 5, 6, 11, 1, శాతం 1, 6, 1, 7, తర్వాత ఎంత? 2. ఎంత వచ్చింది ఇప్పుడు? 2712. దీని వాల్యూ ఎంత వచ్చింది? 2712 ప్లస్ దానికి మళ్ళీ 13 కలపాలి కదా, 13 కలపండి. 2, 3, 5, 1, 1, 2, ఇక 7, ఇక 2 అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు? 2725. అంటే 2725కి నువ్వు 113 చేత భాగించాలంటే 113/24 కొంత వస్తుంది. నువ్వు కొంత రాగా నీకు శేషం అనేది 13 మిగులుతుంది అని అర్థం. ఈ నాలుగుట్లో ఏదని అడగొచ్చు వాడు. ఓకేనా? తెలిస్తే మంచిదే, తెలియకుంటే చిన్నది గుర్తుపెట్టుకొని చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏంది? భాగాల సమస్యలో లేదా భాగాజర సమస్యతో అనిచ్చి విభాజ్యం 17, భాగఫలం 25, శేషం 11 అయితే విభాజ్యం ఎంత? ఎంత ఇచ్చింది నీకు? విభాజ్యం 17, భాగఫలం 25, భాగఫలం అంటే ఇక్కడ రాస్తాం, భాగఫలం 25, శేషం 11 అయితే విభాజ్యం ఎంత? ఇది ఎంత అంటుండే. ఓకేనా? విభాజ్యం రావాలంటే ఏం చెప్పినా నీకు? విభాజ్యం రావాలంటే భాజకము ఇంటూ భాగఫలం అంటే 17 × 25, ఇది భాజకం అవుతుంది, ఇదేమో భాగఫలం వాడే ఇచ్చిండు. ఇది రావాలంటే వీటి రెండింటిని గుణించగా మిగిలింది ఇది కాబట్టి అది యాడ్ చేయాలి. యాడ్ చేసేస్తాం, వచ్చేస్తుంది. సో ఇప్పుడు 25కు 17 చేత గుణించండి. 25 × 17, 17 ఎక్కం వస్తే 20 టేబుల్ వరకు వస్తే 17 ఎక్కంలో చేయండి. 20 టేబుల్ వరకు రాలేవనుకో 7 5 35, 7 2 14, 3 17, 1 5 5, 1 2 2, 5 12కి 2, శాతం 1, 3 1 4 అంటే 425. ఇది 425 ప్లస్ 11 కలపాలి కాబట్టి 11 కలపండి. 6 3 436. ఓకేనా? ఆన్సర్ ఎంత వచ్చింది? ఇప్పుడు విభాజ్యం ఇక్కడ ఎంత ఉండాలంట? 436 రావాలి ఇక్కడికి. ఓకే కదా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. రైట్, క్వశ్చన్ చూడండి. భాగాల సమస్యలో విభాజకం భాగఫలానికి 10 రెట్లు, విభాజకము భాగఫలానికి 10 రెట్లు, శేషానికి 5 రెట్లు, శేషం 46 అయితే విభాజ్యం ఎంత? విభాజ్యం అడుగుతున్నాడు. విభాజ్యానికి సూత్రం ఏంటి? విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. ఇక్కడ నీకు వాడు ఇచ్చిన దాంట్లో నీకేం తెలుస్తుంది? శేషం ఒక్కటే 46 అని తెలుస్తుంది. మిగతాది ఏమని తెలుస్తుందా? విభాజకం అంటే ఇదే కదా, విభాజకము, ఇది విభాజ్యము, ఇది భాగఫలము, ఇది శేషం. వాడు ఇక్కడ శేషం ఇచ్చిండు నీకు ఎంత? 46 ఇచ్చిండు. మిగతాదంతా విభాజకం భాగఫలానికి 10 రెట్లు. ఇక్కడ ఈ భాగఫలం ఏంది? ఇదే కదా భాగఫలం. ఈ భాగఫలానికి ఇది 10 రెట్లు ఉందంట. భాగఫలానికి అంటుండ అంటే దీనికి ఇది 10 రెట్లు ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3, ఇక్కడ 3 10, ఇక్కడ 3 వచ్చినాం అనుకో, దీనికి ఇది 10 రెట్లు అంటే 3 × 10 రాస్తాం. 3 × 10 ఇది తెలిసి ఇది రాస్తాం. ఇప్పుడు ఇది తెలియదు మనకు, ఎట్లా చేయాలి? అప్పుడు ఇది తెలుసు అనుకో, ఇది తెలిసినప్పుడు దీనికి ÷ 10 అంటాం.
దీనికి తెలిస్తే దీనికి అంటే ఇంటూ చేస్తాం, తెలియదు కాబట్టి డివైడెడ్ చేస్తాం. ఇది తెలియదు కాబట్టి డివైడ్ చేస్తాం. డివైడెడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. వాడు విభాజకం భాగఫలానికి 10 రెట్లు అంటుడు. విభాజకం భాగఫలానికి 10 రెట్లు. ఇది విభాజ్యం, ఇది విభాజ్యం, ఇది భాగఫలం, ఇది శేషం కదా. విభాజ్యం భాగఫలానికి దీనికి ఇది 10 రెట్లు అంట. ఓకే. మళ్ళీ ఇది ఎంత అంట, విభాజంతోనే పోలుస్తుంది. విభాజకం భాగఫలానికి 10 రెట్లు, శేషానికి 5 రెట్లు. మళ్ళీ ఇది శేషానికి 5 రెట్లు అంట. అంటే ఇక్కడ క్లూ ఎడ దొరికింది నీకు, శేషం కడ దొరికింది. శేషానికి 5 రెట్లు అంటే శేషం 46 ఉంది. 46కు 5 రెట్లు అంటే ఇంటూ 5. ఓకేనా. 5 రెట్లు అంటే మల్టిప్లై చేయాలి. 5 చేస్తాం. 6 5 30 చేతన 3, 6 4 24, 24 3 27. ఓకేనా. 6 5 30, 6 5 30 చేతన 3 5 అరే 5 6 30, 5 4 20, 23 అవుతుంది. అంటే ఇప్పుడు మనకేం తెలిసింది, విభాజకం శేషానికి 5 రెట్లు. ఇక్కడ చూడు దీంతోనే పోలుస్తుంది. విభాజకము భాగఫలానికి 10 రెట్లు కామా శేషానికి 5 రెట్లు. అంటే ఇదే భాగఫలానికి 10 రెట్లు ఉందంట, శేషానికి 5 రెట్లు ఉందంట. శేషానికి 5 రెట్లు, శేషం 46 అని తెలుసు. 46కి 5 రెట్లు అంటే 230 వచ్చింది. ఈ 230 ఎక్కడ రావాలి మనకి, ఇదే కదా శేషం 46. శేషం 46కి 230. 230 అంటే ఎక్కడ వస్తుంది మనకి 230, శేషానికి 5 రెట్లు. 5 రెట్లు వచ్చింది. ఏది ఇది, ఇక్కడ ఏదైతే ఉందో ఇది శేషానికి 5 రెట్లు అంట. శేషానికి 5 రెట్లు అంటే ఇక్కడ ఉన్న వాల్యూ దొరికింది మనకి. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుందా. ఇక్కడ ఏదైతే శేషానికి 5 రెట్లు అంటుండు, విభాజ్యం అనేది శేషానికి 5 రెట్లు. శేషానికి 5 రెట్లు అంటే శేషానికి 5 రెట్లు 230. ఆ 230 విభాజకం దొరికింది మనకు. 230 అని విభాజకం దొరికింది. ఇది ఈ భాగఫలానికి 10 రెట్లు అంట. అంటే ఇక్కడ ఎక్కడైతే మనకి తెలిసి ఉండదో దీనికి 10 రెట్లు అంటే ఇది ఇది చేస్తాం. ఇది మనకు తెలియదు. ఇప్పుడు ఇది 10 రెట్లు కావాలంటే ఎట్లా, ఈ 230 డివైడెడ్ బై 10 చేయాలి. అప్పుడు 0 0 క్యాన్సల్ అయితే ఇది 23 అవుతుంది. ఓకేనా. అప్పుడు ఈ విభాజ్యం ఎంత, విభాజ్యం ఎంత అంటే తెలుసు కదా. విభాజ్యం విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం, ఇవి రెండింటిని ఇంటూ చేయి, దీంతో యాడ్ చేసేయి, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చింది కదా. కన్ఫ్యూషన్ అయితే ఏం లేదు కదా. విభాజకం భాగఫలానికి 10 రెట్లు. విభాజకము భాగఫలానికి 10 రెట్లు, దీనికి 10 రెట్లు అంట. ఓకేనా. ఇప్పుడు చూడు, ఇప్పుడు 23 అంటున్నామా, 23కి 10 రెట్లు అంటే 23 10ల 230 కాదా. దీనికి 10 రెట్లు. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి వస్తుంది, తెలియకుంటే దీనికి 10 రెట్లు. భాగఫలానికి అంటుండు. భాగఫలం అంటే ఇదే కీ అంటుండు కాబట్టి దీనికి ఇది 10 రెట్లు. శేషానికి 5 రెట్లు, ఇదే విభాజకం. శేషానికి 5 రెట్లు, ఆ శేషం 46 ఇచ్చాడు. శేషం 46 ఇచ్చాడు కాబట్టి శేషానికి 5 రెట్లు అంటే 230 అవుతుంది. ఈ 230 ఏంది, విభాజకం. ఈ విభాజకము భాగఫలానికి 10 రెట్లు అంట. భాగఫలం అనేది ఎంత అనేది తెలియదు కాబట్టి మనకు దీనికి భాగిస్తే మనకు 10 రెట్లు అయిపోతుంది. కాబట్టి 23, ఆ 23కి 10 రెట్లు అంటే 230 అవుతుంది. ఇప్పుడు నీకు విభాజ్యం కావాలంటే ఏంది ఫార్ములా, విభాజ్యం కావాలంటే విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. ఈ రెండింటిని గుణించండి. ఎంత, 230 ఇంటూ 23 గుణించి ఈ ప్లస్ 46 కలిపితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. రైట్. ఇంకొక క్వశ్చన్ చూడండి. భాగార సమస్యలో విభాజ్యం 184, భాగఫలం 12, శేషం 4 అయితే విభాజకం ఎంత. ఏం అడిగింది నీకు ఇప్పుడు, విభాజకం అడుగుతుండు. విభాజకము, ఇదేమో విభాజ్యము, ఇదేమో భాగఫలము, ఇదేమో శేషం. ఇక్కడ ఏమేమి ఇచ్చిండు, విభాజ్యం 184, ఇది 184 ఇచ్చిండు వాడే. విభాజ్యం 184 అంటుండు. భాగఫలం ఎంత ఇచ్చిండు, భాగఫలం 12 ఇచ్చిండు.
శేషం ఎంత ఇచ్చిండు? శేషం 4 ఇచ్చిండు. అయితే నీకు అడుగుతుంది విభాజ్యం ఎంత అంటుండు. విభాజ్యం ఎంత అంటుండు. మనకు ఫార్ములా ఏం తెలుసు? విభాజ్యం ఈక్వల్ టు ఏమని తెలుసు? భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం తెలుసు. ఇప్పుడు వీటిలలో రాస్తే భాజకం ఎంత ఇచ్చిండు? భాజకం ఇచ్చిండా? ఇయ్యలేడు. నీకు అడుగుతుండే భాజకం కాబట్టి ఈ ప్లేస్లో అట్లనే పెడతావు, నువ్వు భాజకమే పెడతావు. మిగతా ఏమేమి ఇచ్చిండో అవన్నీ అప్లై చేద్దాం. ఒకసారి అప్లై చేద్దాం. విభాజ్యం ఎంత ఇచ్చిండు? 184 ఇచ్చిండు. ఇక్కడ 184 రాస్తావు. భాజకం ఇచ్చిండా? భాజకం ఏమి ఇయ్యలేడు కాబట్టి భాజకానికి భాజకం అట్లనే పెట్టేస్తావు. ఈ అంటే భాజకం అనుకోండి. భాగఫలం ఎంత ఇచ్చిండు? 12 ఇచ్చిండు కాబట్టి ఇంటూ 12 రాస్తావు. శేషం ఎంత ఇచ్చిండు? 4 ఇచ్చిండు కాబట్టి 4 రాస్తావు. దీనిలో నీకేం కావాలి? భాజకమే కావాలి. భాజకం కావాలి కాబట్టి దీని నుంచి భాజకాన్ని రాబడదాం. ఇగో ఇక్కడ +4 ఉంది. ఈజ్కోట్ అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి ఈజ్కోట్ అవతల 184 ఉంటే దాన్ని ఈ +4 అనేది అవతల పోతే మైనస్ అయిపోతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి? భాజకము ఇంటూ, నేను ఎందుకు భాజకాన్ని ఇటు పట్టుకొచ్చిన? భాజకం ఇంటూ 12. ఇటున్నదాన్ని ఇటు ఎందుకు పట్టుకొచ్చిన? మనకి ఇదే కావాలి కాబట్టి. మీరు కన్ఫ్యూజన్ కావాలి. ఇగో 5 + 2 = అన్న, 2 + 5 అన్న, వీటిని మార్చడంలో ఏమన్నా విలువ మారుతుందా? మారదు కదా, సేమ్ అదే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇగో 7, ఇక్కడ 5 ఉంది అనుకో, ఇటు నుంచి అటు రాసినా పెద్ద ఒరిగేదేం ఉండదు కాబట్టి తీసేసుకోవచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకోవచ్చు. ఇది భాజకం అనేది ఇదే కావాలి మనకు విలువ. లేదు నేను ఇట్లేదు రాస్తా, అటే పెట్టుకుంటా అంటే అటే పెట్టుకుని ఒరిగేదేం లేదు. ఇది పెట్టుకొని ఈ మిగతా ఇటు పంపించేది, నీకు భాజకం విలువ వచ్చేస్తుంది. భాజకం కావాలి కాబట్టి ఈ 4 నాటి పంపిస్తే 184 నుంచి 4 పోతే ఏమవుతుంది? -4 పోతే, 4 నుంచి 4 పోతే 0, 8, 180 వస్తుంది. ఇది తీసేసి ఇక్కడ 180 రాయొచ్చు మనం. ఓకే, 180 రాసేసినాం. మనకు ఓన్లీ భాజకమే కావాలి కాబట్టి భాజకం పెట్టేస్తాం. ఈ 12 మనకు అవసరం లేదు కాబట్టి 180/12 ఇక్కడ గుణిస్తుంది. ఈజ్కోట్ అవతల పోతే భాగిస్తుంది. ఓకేనా? ప్లస్ చేసేది ఈజ్కోట్ అవతల పోతే మైనస్ చేస్తుంది. గుణించేది అవతల పోతే భాగిస్తుంది. భాగించండి. 12 టేబుల్లో పోతుందా? 12 ఎక్కం ఎంత మిగిలింది? ఇక్కడ 12 పోతే 6 మిగిలింది. అంటే ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి అది 60 అవుతుంది. 12 5 60. ఇప్పుడు భాజకం ఎంత వచ్చింది? 15 వచ్చిందా? అంటే వాడు ఏం చెప్తున్నాడు? 15ను 184 భాగిస్తే భాగఫలం 12 వస్తుందంట, శేషం 4 వస్తుందంట. ఇది వాడిచ్చిన లెక్క. దీంట్లో ఇది మిస్ చేసిండు, అది కనుక్కున్నాం మనం. నీకు డౌట్ వస్తే కనుక్కో. ఇగో ఇదే ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తే చూడండి, అదే వస్తుంది ఆన్సర్. 184కి 184 15తో భాగిస్తున్నాం. 184 ఇది 15 చేత భాగిస్తున్నాం. 15 ఎక్కం 15 ఎంత మిగిలింది? ఇక్కడ 3 మిగులుతుంది, 34. 15 2 30 ఎంత మిగిలింది? 4 మిగిలింది. వచ్చిందా వాడు ఇచ్చింది లెక్క? భాగఫలం 12 వచ్చింది, శేషం 4 వచ్చింది. ఓకే, వాడు ఈ 3 4 ఏదో ఒకటి అడుగుతాడు. విభాజ్యం అని అడుగుతాడు, భాజకం అని అడుగుతాడు, లేదా భాగఫలం అని అడుగుతాడు, లేదా శేషం అని అడుగుతాడు. ఆ 4 ఏవి అనేది మీకు తెలిస్తే చేయడం ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2 సంఖ్యల మధ్య భేదం. బోర్డు సరిపోదని షార్ట్ కట్ రాసిన, నేను చదివినట్టు రాసుకోండి, లేదంటే వారియస్ అగర్వాల్లో కూడా ఉంటాయి క్వశ్చన్స్, చూసుకోండి. 2 సంఖ్యల మధ్య భేదం అంటే డిఫరెన్స్ 13, 65. వీటిలో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిస్తే భాగఫలం 6, శేషం 15 అయినా చిన్న సంఖ్య ఎంత అంటుండు. 2 సంఖ్యల భేదం అంటే తీసేస్తాం. ఎట్లా తీసేస్తాము? పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేస్తే ఏమొస్తుంది? భేదం వస్తుంది. ఇది అందరికీ తెలుసు. 10 నుంచి 3 పోతే 7 ఏంది? ఈ 10 నుంచి 3 పోతే భేదం. అది పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేస్తే వచ్చేదే భేదం. వాడు ఏమంటుండు ఇక్కడ? 2 సంఖ్యల మధ్య భేదం అంటే 2 సంఖ్యలు ఉన్నాయి, అవి ఏవేవో, ఏబీలు అనుకో, BCXYలు అనుకో, ఏవని అనుకో, వాటి భేదము 13, 65 అంట. 2 సంఖ్యల భేదం 13, 65. ఆ సంఖ్యను చిన్న సంఖ్యతో వీటిలో పెద్ద సంఖ్య ఏది? ఈ రెండిట్లో పెద్ద సంఖ్య ఏది? ఇదే పెద్దది అవుతుంది కదా.
పెద్దదాని నుంచి చిన్న తీసేస్తేనే భేదం వస్తుంది. ఆ పెద్ద సంఖ్యను చిన్న సంఖ్య చేత భాగిస్తే భాగఫలం 6 అంట, శేషం 15 అంట. అయితే ఆ చిన్న సంఖ్య ఏది అంటుండు. ఇవన్నీ ఏబీసీలు XYలు జెడ్లు అనుకోకుంటే వాడు ఏమేమి ఇచ్చిండో అవే అనుకుందాం మనం. భేదం ఇచ్చిండు ఎట్లా? 2 సంఖ్యలు ఉన్నాయి, 2 సంఖ్యల భేదం ఎంత? 13, 65 ఇచ్చిండు. ఇది ఎట్లా? పెద్ద సంఖ్య నుంచి మైనస్ చిన్న సంఖ్య చేస్తే ఇది వస్తుంది, 13, 65 వస్తుంది. అయితే వీటిలో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిస్తే పెద్ద సంఖ్య ఉంది కదా, ఇగో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిస్తే భాగఫలం ఎంత వస్తుందంట? పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగిస్తే భాగఫలం 6 వస్తుందంట. శేషం 15 వస్తుందంట. శేషం 15 వస్తుంది. అయితే ఈ చిన్న సంఖ్య ఏది అంటుండు. క్లారిటీ వచ్చింది కదా మనకు. ఏడికి వచ్చినా మనం ఇప్పుడు అంటే ఇది రావాలంటే, పెద్ద సంఖ్య రావాలంటే ఏం చేస్తాం మనం? ఇక్కడ మనకేం తెలుసు? వీటి భేదమే తెలుసు మనకు. ఓకేనా? వీటి భేదమే తెలుసు మనకు. భేదం తెలుసు అంటే ఇప్పుడు ఈ సంఖ్య ఎంత అవుతుంది? తీసేస్తే ఇంత వస్తుంది. ఇప్పుడు పెద్ద సంఖ్య నుంచి ఇది తీసేస్తే ఇంత వస్తుంది. అంటే ఇక్కడ యాడ్ చేసి రాసుకోవచ్చు కదా, అది పెద్ద సంఖ్య. అర్థమవుతుందా నీకు? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది పెద్ద సంఖ్య అనేది? మీకు ఒక్కసారి ఆలోచించండి. అది దొరికిందా క్లారిటీ మీకు? పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేస్తే ఇది వస్తుంది. ఇది భేదం ఇది. కానీ మనం దేనికి భాగిస్తున్నాం? చిన్న సంఖ్యను పెద్ద సంఖ్యతో భాగిస్తున్నాం. పెద్ద సంఖ్య ఎంత అంటే ఎట్లా చెప్తావు నువ్వు? పెద్ద సంఖ్య ఎంత అంటే ఇక్కడ చిన్న తీసేసినావు, పెద్దదాని నుంచి తీసేస్తే ఇది వచ్చింది. ఆ పెద్ద దాంట్లో ఇది కలిపేస్తే ఆటోమేటిక్ పెద్ద తెలిసిపోతుంది కదా. కాబట్టి అప్పుడు ఏం చేయాలి నువ్వు? పెద్ద సంఖ్య రావాలంటే చిన్న సంఖ్యకు ప్లస్ 13, 65 కలపాలి. నీకు 13, 65 కలిపితే అది పెద్ద సంఖ్య అవుతుంది. ఎందుకని? ఇంతకుముందు తీసేసినావు కదా, నువ్వు తీసేసినావు కాబట్టి పెద్ద సంఖ్య అవుతుంది అది. సో అప్పుడు ఏంది? చిన్న సంఖ్య ప్లస్ 13, 65 భాగఫలం 6 శేషం 15. వీడి వరకు క్లారిటీ వచ్చింది కదా. నీకు ఏం అడుగుతుండు? చిన్న సంఖ్య అడుగుతుండు. ఇది అడుగుతుండు, విభాజకం అడుగుతుండు నీకు. విభాజకానికి సూత్రం ఏంది? ఇంతకుముందు చెప్పినాం మనం. ఇది తెలుసు, విభాజ్యం. ఇది విభాజ్యం అంటాం కదా. ఇప్పుడు విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు ఏంది? చిన్న సంఖ్య ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం. అంటే చిన్న సంఖ్య ఇంటూ 6, మిగిలింది శేషం. కాబట్టి శేషం. ఇప్పుడు మనకు చిన్న సంఖ్యనే కావాలి వీటి అన్నిటి నుంచి. కాబట్టి చిన్న సంఖ్యను రాబట్టుకోవాలి దీని నుంచి. ఇది ఏం చేస్తుంది? ఇంటూ చేస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉన్నది అవతల పంపించేసి ఇక్కడ ఇది ప్లస్ ఉంది. సో ఇక్కడ చిన్న సంఖ్య మనకు కావాల్సిన చిన్న సంఖ్య కాబట్టి చిన్న సంఖ్య ఒక సైడ్ చేసుకోండి. మిగతా నంబర్లన్నీ ఒక సైడ్ చేసేసి వాటిని తీసి. ఓకే, చిన్న సంఖ్య ఇది విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు చిన్న సంఖ్య ఇంటూ 6 ఉంది. చిన్న సంఖ్యను 6 చేత గుణిస్తే 6 చిన్న సంఖ్య అవుతుంది. 6 ఇంటూ చిన్న సంఖ్య ప్లస్ ఇది. మనకు చిన్న సంఖ్యనే కావాలి కాబట్టి చిన్న సంఖ్య పెట్టుకుందాం. ఇక్కడ చిన్న సంఖ్య ఉంది కదా, ఈ చిన్న సంఖ్యను అవతల పంపిద్దాం. ఇది ఒకటే ఉంది, ఇక్కడ 6 ఉన్నాయి. 6 చిన్న సంఖ్యలు మైనస్ ఒక చిన్న సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ ఏముంది? 13, 65 ఉంది. 13, 65 ఉంది. ఈ 15 అవతల పోతే ఏమవుతుంది? మైనస్ 15 అవుతుంది. 6 చిన్న సంఖ్య నుంచి ఒక చిన్న సంఖ్య పోతే ఎన్ని ఉంటాయి? 5 చిన్న సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు ఈ 13, 65 నుంచి 15 తీసేయి. ఎంత వస్తుంది? 5 నుంచి 5 పోతే 0, 6 నుంచి 1 పోతే 5, 13 అంటే 1350 వస్తుంది ఇక్కడ. ఓకేనా? 1350 వస్తుంది. నీకు చిన్న సంఖ్యనే కావాలి కాబట్టి చిన్న సంఖ్యను పెట్టుకుంటావు. ఈ 5ను అవతల పంపిస్తావు. అవతల పంపిస్తే అప్పుడు డివైడెడ్ అయిపోతుంది. 5 ఎక్కం, 5 2 10, 3 మిగులుతుంది. 5 గౌలు 35, 0 అంటే ఇప్పుడు చిన్న సంఖ్య ఎంత వచ్చింది? 270 అనేది చిన్న సంఖ్య వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 13, 65, 70 కలుపు 5, 13కు 3 చేతన 1. దాని నుంచి ఇది పెద్ద సంఖ్య అవుతుంది. ఈ పెద్ద సంఖ్య నుంచి 13, 65 నుంచి చిన్న సంఖ్య తీసేస్తే 13, 65 వస్తుంది. భాగఫలం 6 వస్తుంది, 15 శేషం వస్తుంది. కావాల్సి ఇట్లా వేసుకుని కూడా చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? ఒక్కసారి 2 సంఖ్యల మధ్య భేదం ఇచ్చిండు. 13, 65 అనేది భేదం ఇచ్చిండు. వీటిలో పెద్ద సంఖ్యను
పెద్ద సంఖ్యను చిన్న సంఖ్య చేత భాగిస్తే భాగఫలం 6 అంట, శేషం 15 అంట. ఈ పెద్ద సంఖ్య ఇక్కడ భేదం ఇచ్చింది కదా, ఈ భేదం నుంచే మనకు పెద్ద సంఖ్య తెలుసు. ఎట్లా? పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేస్తే భేదం వస్తుంది. కానీ పెద్ద సంఖ్య కావాలంటే అవి రెండు కలిపితేనే ఇది తీసేస్తున్నాం కదా, తీసేస్తే దానికి యాడ్ చేస్తేనే పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి చిన్న సంఖ్య ప్లస్ పెద్ద సంఖ్య రాసినాం ఇక్కడ. రాసేస్తే చిన్న సంఖ్య ప్లస్ 1365 అనేది అది పెద్ద సంఖ్య అయిపోతుంది. ఆ సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేసినాం. తీసేస్తే ఇప్పుడు చిన్న సంఖ్య అడుగుతుంది, విభాజకం అడుగుతుంది. విభాజానికి ఫార్ములా ఏంది? విభాజ్యం = విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ విభాజ్యం ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. దాని నుంచే మిగతా అంత ప్రాసెస్ చేసుకుంటూ పోతే నీకు చిన్న సంఖ్య వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను 80 చేత భాగిస్తే 80 చేత భాగిస్తే శేషం 23 వచ్చింది. ఒక సంఖ్యను 80 చేత భాగిస్తే శేషం 23 వచ్చింది. అదే సంఖ్యను 16 చేత భాగిస్తే శేషం ఎంత అంటుండు. ఒక సంఖ్య ఉంది, ఏదో ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్య తెలియదు. ఇక్కడ ఎంత కొంత సంఖ్య ఉంది, ఇక్కడ సంఖ్య తెలియదు కాబట్టి సంఖ్య అనుకో. ఒక సంఖ్యను 80 చేత భాగిస్తే ఒక సంఖ్యను 80 చేత భాగిస్తే నీకేమి ఇచ్చిండు? శేషం ఇచ్చిండు. శేషం ఎంత వచ్చిందంట? 23 వచ్చిందంట శేషం. అదే సంఖ్యను 16 చేత భాగిస్తే శేషం ఎంత అని అడుగుతుండే. ఓకేనా? ఒక సంఖ్యను 80 చేత భాగిస్తే శేషం 23 వచ్చింది. అదే సంఖ్యను 16 చేత భాగిస్తే ఆ శేషం ఎంత అంటుండు. ఈ సంఖ్య తెలియదు కాబట్టి సంఖ్య తెలుసుకో. సంఖ్య అంటే ఏంది? ఇక్కడ విభాజ్యం కదా. విభాజ్యం ఇచ్చుకుంటే ఏంది? భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. ఇక్కడ భాజకం ఎంత? 80. భాగఫలం ఏమని ఇచ్చిండా? ఏమి వేయలేడు. అంటే ఈ 1 టేబుల్ అయితే ఈజీగా పోతుంది కదా. 8 1 8 ఇస్తే ఓకే. ఇవ్వకుంటే ఇట్లా అనుకోవచ్చు, మీరు 1 అనుకోవచ్చు. 1 అనుకుంటాం ప్లస్ శేషం. ఇప్పుడు నీకు విభాజ్యం వస్తుంది, నీకు ఆ సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఏమవుతుంది? 80కి 23 కలుపు. 80కి 23 కలిపితే ఎంత? 3. 103 అనేది ఆ సంఖ్య. 103 అనేది ఆ సంఖ్య వచ్చేస్తుంది మీకు. 81 80 ప్లస్ 23 అంటే 103 అనేది ఆ సంఖ్య వచ్చింది నీకు. అదే సంఖ్యను 16 చేత భాగిస్తే శేషం ఎంత అంటున్నాడు. అదే సంఖ్య అంటే ఇదే సంఖ్య కదా. 103కి 16 చేత భాగిస్తే శేషం ఎంత అనేది వాడికి వచ్చాను. 16 చేత భాగించు. 16 టేబుల్ వస్తాయా? 16 అయితే 80, 16 6 96. 16 గేలు అంటే ఎక్కువ పోతుంది. 16 గేలు అంటే ఎంత పోతుంది? 7 5 30, 7 6 42, 4 7 1 7 112, 7 1 7 4 అంటే 111 ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 16 6 6 30, 16 గేలు 16 అయితే 80, 16 6 90, 6 36, 3 6 1 90, 16 96. ఎంత మిగులుతుంది? 96 అంటే 13 నుంచి 6 పోతే 4 3 7. ఇప్పుడు అదే సంఖ్యను 16 చేత భాగిస్తే శేషం ఎంత వస్తుంది? శేషం 7 వస్తుంది. కాబట్టి వచ్చింది కదా. ఇక్కడ మీరు ఏడ కన్ఫ్యూజ్ అవుతారు తెలుసా? ఇక్కడ 1 అని ఎందుకు తీసుకున్నాడు అనే కాడనే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకేనా? దానికి క్లారిటీ ఇస్తారు చూడండి. అట్లా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, ఇప్పుడు 5 ఉంది, 15 ఉంది, 5 ఎక్కం 5 అని కూడా నువ్వు రాసుకోవచ్చు కదా. ఇక్కడ రాసుకుంటావు కదా. లేదు, 9 ఉంది, 7 ఉంది. ఇప్పుడు పోతలేదు ఇది. ఇదైతే కొద్దిగా ఎక్కువ నుంచి కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు 7 ఎక్కం 7 అయితే రాస్తావు కదా. నువ్వు ఏం చేయకుండా 1 టేబుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాడు అక్కడ ఇయ్యలేడు కాబట్టి 1లో తీసుకో. నువ్వు 2లో తీసుకుని వస్తుంది, 3లో తీసుకుని వస్తుంది, 4లో తీసుకుని వస్తుంది. ఒరిగేది ఏముండదు, ఆన్సర్ వస్తుంది. శేషం 3. 80 చేత భాగిస్తున్నావు కదా. 80 చేత ఒక సంఖ్యను భాగిస్తే శేషం 16 అంటుండు కదా. నువ్వు 8 1J తీసుకుంటావా, 8 2J తీసుకుంటావా, 8 3J తీసుకుంటావా, నీ ఇష్టం. ఏది తీసుకున్నా నీకు ఆన్సర్ వస్తుంది. కానీ 80కి 2 3తో గుణించాలంటే నీకు టైం వేస్ట్ అవుతుంది. ఒకటే తీసుకున్నావు అనుకో, నీకు టైం సేవ్ అయిపోతుంది. ఆన్సర్ అదే వస్తుంది. 2 2 3 ఏది తీసుకున్నా ఇదే ప్రాసెస్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఒకవేళ రాకుంటే కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ వీడియో చేసి పెడతా దానికి. నెక్స్ట్ క్వశ్చన్.
లేదా దీనికే మీరు షార్ట్ కట్ వాడాలన్నా వాడుకోవచ్చు. ఒక సంఖ్య తెలియదు కాబట్టి ఆ సంఖ్య ఎక్స్ అనుకో, ఆ సంఖ్యని 80 చేత భాగిస్తే నీకు శేషం ఎంత వస్తుంది? 23 వస్తుందంట. మళ్ళీ అదే సంఖ్యను 16 చేత భాగిస్తే శేషం ఎంత అంటుండు కదా. భాగించుకుంటూ పోతుంటాం కాబట్టి ఇగో ఈ రెండింటికి భాగించిన అయిపోతుంది మీకు. 23 16 చేత భాగించిన మీకు శేషం తెలిసిపోతుంది ఈజీగా. వాటి డిఫరెన్స్ చేసేసిన మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లయినా మీరు చేయొచ్చు. ఓకే, వీటికి దీనికి భాగించొద్దు, కానీ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 23 నుంచి 16 పోతే డిఫరెన్స్ ఎంత వస్తుంది? 4 3 అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే ఈ ఆన్సర్ అయిపోతుంది. అట్లా చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఏంది, నేను భాగించాలన్నా కదా, భాగించొద్దు. ఇప్పుడు సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటావు, ఆ సంఖ్య 80 చేత భాగిస్తుంది, శేషం 23 వస్తుంది. మళ్ళీ అదే సంఖ్యను 16 చేత భాగిస్తున్నావు, శేషం ఎంత? ఇక ఈ మధ్యలో డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్సే ఆన్సర్ అయిపోతుంది. 23 16 ఎంత డిఫరెన్స్? 7 కాబట్టి అది 7 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. లేదు, ఈ మధ్యలో వీటికి మీరు భాగించవచ్చు. ఇక 23కి 16 చేత భాగిస్తున్నా, 16 ఎక్కం 16 ఎంత వచ్చింది? ఇక్కడ కూడా అదే డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ఆన్సర్ అయిపోతుంది. లేదంటే దీనికి దీంతో భాగించండి. 23కి డివైడెడ్ బై 16 చేస్తే ఆ రిమైండర్ ఆటోమేటిక్ శేషం 7 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఒక సంఖ్యను 5 చేత భాగిస్తే శేషం 3 వచ్చింది. అదే సంఖ్య వర్గానికి భాగిస్తే శేషం ఎంత? ఒక సంఖ్య తెలియదు, ఆ సంఖ్య అట్లనే పెట్టుకుంటావు. ఆ సంఖ్యకు 5 చేత భాగిస్తే శేషం ఎంత వచ్చిందంట? 5 చేత భాగిస్తే శేషం 3 వచ్చిందంట. ఆ సంఖ్య కావాలి నీకు. ఇప్పుడు అనుకోమన్నా ఈ టేబుల్లో ఏదని అనుకో, 5 1 జా, 5 2 జా, 5 3 జా, 5 4 జా, ఏది అనుకున్నా ఆ సంఖ్య పోయేటట్టే ఉంటుంది. ఇవన్నీ 2 అన్నా 3 అన్నా 4 అన్నా మల్టిప్లై గుణించేది పెరుగుతుంటుంది. నీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి 1 అనుకున్నా, 5 1 5 ఇట్లా అనుకొని చేస్తే నీకు ఈజీ అవుతుంది అని చెప్పిన. అప్పుడు నీకు సంఖ్య కావాలంటే ఫార్ములా ఏంది? సంఖ్య అంటే విభాజ్యమే కదా. విభాజ్యం = విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. శేషం 3 ఉంది, 3 రాసేస్తాం. అప్పుడు ఆ సంఖ్య ఏమవుతుంది? 5 ఎక్కం 5, 5కు 3 కలిపితే ఆ సంఖ్య 8 అవుతుంది. 8కి 5 చేత భాగిస్తే 5 1 5, ఇక శేషం 3 మిగిలిందంట. అదే సంఖ్య వర్గానికి, సంఖ్య 8 అని తెలిసిపోయింది ఇక్కడ, ఆ సంఖ్య కనుక్కున్నాం 8 అని. ఆ సంఖ్య వర్గానికి అంటుండు. వర్గం అంటే ఏంది? స్క్వేరే కదా. సంఖ్య వర్గం అంటే స్క్వేరే. 8 64. అదే ఆ సంఖ్య వర్గానికి భాగిస్తే, దేంతో భాగిస్తే? 5 చేతనే. 5 చేత భాగిస్తే శేషం 3. అదే సంఖ్య వర్గానికి భాగిస్తే శేషం ఎంత అంటుండు. ఆ సంఖ్య వర్గానికి 5 చేత భాగించి ఇప్పుడు శేషం ఎంతనో అనుకో. ఇక 5 ఎక్కం 5, 1 మిగులుతుంది, పోదు కాబట్టి 4 తీసుకుంటావు, 14 అవుతుంది. 5 2 10, శేషం ఎంత మిగిలింది? ఇప్పుడు 10 మిగిలింది. భాగఫలం అడిగిండా శేషం అడిగిండా? నీకు శేషం అడిగింది కాబట్టి అదే వర్గానికి భాగిస్తే శేషం ఎంత వచ్చింది? నీకు 4 వచ్చింది. అదే వర్గానికి భాగిస్తే కరెక్ట్ వచ్చింది కదా. అర్థమైతే ఓకే, లేదంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ పోయి మళ్ళీ చూడండి. ఇంకొక క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను 4 5 6లచే భాగిస్తే వరుసగా వచ్చు శేషాలు 2 3 4 అయినా ఆ సంఖ్య ఏది అంటుండు. అంటే నువ్వు 4తో భాగిస్తే శేషం ఎంత వస్తుందంట? 2 వస్తుందంట. 5 చేత భాగించినప్పుడు శేషం ఎంత వస్తుందంట? 4 5 6 చే భాగించగా వరుసగా అంటే 4తో భాగించినప్పుడు 2 వస్తుంది, 5తో భాగించినప్పుడు 3 వస్తుంది, 6తో భాగించినప్పుడు 4 వస్తుంది అని అర్థం. 5తో భాగించినప్పుడు 3 వస్తుంది, ఇప్పుడు 6తో భాగించినప్పుడు 4 వస్తుంది. ఆ సంఖ్య ఏది అంటుండు. ఆ సంఖ్య నీకు ఆప్షన్లు ఇచ్చి ఉంటాడు, ఆప్షన్ త్రూ పోయినా అయిపోతుంది. ఇప్పుడు ఆ సంఖ్య నేను వీటిలో ఏదో ఒకటి అనుకో. ఇప్పుడు ఆ సంఖ్య నేను 214 అనుకున్నాను అనుకో. ఈ 214కి ఫస్ట్ 4 చేత భాగించు. భాగిస్తే 4 5 20, 1 మిగిలింది. నల్లిగోల్ అయితే ఇప్పుడు ఎంత వస్తుంది? 4 5 20, 1 మిగిలింది. నల్లిగోల్ ఎంత? 4 టేబుల్లో 14 వస్తుందా? రాదు కదా. 4 ముళ్ళ 12, 4 4 16 ఎక్కువ అవుతుంది. 4 ముళ్ళ 12 ఎంత మిగిలింది? ఇక్కడ 2 మిగిలింది. అంటే 4 చేత భాగిస్తే శేషం 2 మిగిలింది. ఓకే, ఫస్ట్ సాటిస్ఫై అయిపోయింది. మిగతా చూడండి. 5 చేత భాగించి దీన్ని 5 చేత భాగిస్తే 5 4 20,
ఒకటి మిగిలింది, మళ్ళీ 14 మిగిలింది. 5 2 10, ఎంత మిగిలింది? 4 మిగిలింది. అంటే 5 చేత భాగిస్తే శేషం, 5 చేత భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే ఇది సాటిస్ఫై అవుతలేదు. 5 చేత రాసినప్పుడు శేషం ఎంత అన్నాడు? 4 అన్నాడా 3 అన్నాడా? 5 చేత భాగించినప్పుడు శేషం 3 రావాలన్నాడు. 5 చేత భాగించినప్పుడు శేషం 3 రావాలంట. 3 వస్తుందా? 3 రావట్లేదు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు. అంటే ఏదో ఒక ఇప్పుడు ఇది ఆప్షన్ తీసుకున్నా మనకు రాంగ్ వచ్చింది, లేదా మనం చేసేదే మిస్టేక్ అయినచ్చు, ఒకసారి చెక్ చేద్దాం. ఇట్లా బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్వర్డ్ అంటారు దీన్ని. ఆప్షన్ తీసుకొని చేయొచ్చు. లేదు అనుకుంటే, ఆప్షన్ తీసుకోకుండా చేయాలనుకుంటే దీని ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు 4 చేత భాగించినప్పుడు శేషం 2 వస్తుంది, 5 చేత భాగించినప్పుడు శేషం 3 వస్తుంది, 6 చేత భాగించినప్పుడు శేషం 4 వస్తుంది. ఇక దీనికి ప్లస్ చేయండి, ఇవి 2 ఇంటూ చేయండి, మళ్ళీ ఇది ప్లస్ చేయండి, ఇవి 2 ఇంటూ చేయండి, మళ్ళీ ఇది ప్లస్ చేయండి, ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. 6 4 24. ఇది ప్లస్ చేయాలి. 6 ప్లస్ ఇది ప్లస్ చేయాలి. ఫస్ట్ ప్లస్ చేసినాం. 6 ప్లస్ 4 అంటే 10 అవుతుంది. ఈ 10కి 3తో గుణించాలి. 10 ముళ్ళ 30 అవుతుంది. ఆ 30కి ఈ 5 కలపాలి. కలిపితే 35 అవుతుంది. ఆ 35కి మళ్ళీ ఇది కలిపినాం, ఇది గుణించాలి. 35 2 70 అవుతుంది. ఆ 70కి ఇది ప్లస్ చేయాలి, అది 72 అవుతుంది. ఇట్లా బ్యాక్ కరెక్టేనా? ప్లస్ చేసినాం. అరే ఇది కాదు, ఇది కాదు. రాసుడు కరెక్టే రాసినాము. తీసుకునే కాడ పోయింది, ఒకసారి చూడండి. 4 చేత భాగిస్తే శేషం 2 వస్తుంది, 5 చేత భాగిస్తే శేషం 3 వస్తుంది, 6 చేత భాగిస్తే శేషం 4 వస్తుంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని ఇక్కడ కూడాలి. మనం ఫస్ట్ ప్లస్ చేయాలి. ప్లస్ చేసినాం కదా, ఇది ప్లస్ చేసినాం కదా. ఇది ప్లస్ చేసిన తర్వాత ఇక ఇక్కడ నుంచి పోతాం. ఇది ప్లస్ చేసిన తర్వాత ఇంతకుముందు ఇట్లా తీసుకున్నాం, అది కాదు. దీనికి ఇంటూ చేయాలి. ఓకేనా? ఇంటూ చేయాలి. ఇది ఇంటూ చేసి మళ్ళీ సేమ్ ఇది ప్లస్ చేయాలి. మళ్ళీ దీనికి ఇంటూ చేయాలి. మళ్ళీ ఇది ప్లస్ చేయాలి. అది కాన్సెప్ట్. అంటే ఫస్ట్ కలుపు. 4 6 4 కలిపి ఎంత అవుతాయి? 10 అవుతాయి. ఈ 10కి దేంతో 5తో ఇంటూ చేయాలి. 10కి 5తో ఇంటూ చేయాలి. 5తో ఇంటూ చేస్తే 5 0 0, 5 ఎక్కం 5 ఇంటూ చేసినాం కదా. మళ్ళీ 3 కలుపు, 53 అవుతుంది. ఈ 53కి మళ్ళీ 4తో ఇంటూ చేయి. 4 ముళ్ళ 12 చేతన 1, 5 4 21, 4 ముళ్ళ 12 చేతన 1, 5 4 20, 20 ప్లస్ 1 21 అవుతుంది. ఆ 21కి దీనికి ప్లస్ 2 కలిపి ఎంత వచ్చింది? 214 వచ్చింది. ఇంత ముందు కూడా మనం ఆప్షన్ తీసుకొని చేసినాం, అప్పుడు మనకు రాలేదు. ఇప్పుడు తెస్తే అదే వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. అది ఎక్కడ మిస్టేక్ అయింది అనేది ఇప్పుడు చెప్తా. చూడండి ఒకసారి. చూడండి, ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాం. ఇదైతే ఒకసారి క్లారిటీ వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి చెప్తానండి. 4 చేత భాగించినప్పుడు శేషం 2 వస్తుంది, 5 చేత భాగించినప్పుడు శేషం 3 వస్తుంది, 6 చేత భాగించినప్పుడు శేషం 4 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది అంటుండు. అయితే ఏం చేయాలన్నా, ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేయాలి అన్న. ప్లస్ చేసి దీని నుంచి దీనికి ఇంటూ చేయాలి అన్న. మళ్ళీ ఇటు ప్లస్ చేయాలి, మళ్ళీ ఇటు ఇంటూ చేయాలి, మళ్ళీ ఇటు ప్లస్ చేయాలి. ఇగో దీనికి ప్లస్ చేసినాం. 6 + 4 10 అవుతుంది. ఈ 10కి 5తో ఇంటూ చేయాలి. 10 5 50 అవుతుంది. ఈ 50కి 3 కలపాలి, 53. ఆ 53కి 4తో ఇంటూ చేయాలి. 4తో ఇంటూ చేయాలి. 4 3 12 చేతన 1, 5 4 20, 21, 212 అవుతాయి. ఆ 212కి మళ్ళీ 2 కలపాలి. కలిపితే 214 అవుతుంది. దానికి ప్రూఫ్ చూద్దాం. మీకు 214కి ఇప్పుడు ఫస్ట్ 4 చేత భాగిద్దాం. 4 చేత భాగిస్తే 4 5 20, 1 మిగిలింది 14 ఉంటుంది. 4 ముళ్ళ 12, 12 అంటే 14 12 పోతే ఇంకెంత మిగులుతుందిరా? 2 మిగిలింది. అంటే 216ను 4 చేత భాగిస్తే శేషం 2 మిగిలిందా? మళ్ళీ ఏం చేయాలి? దానికి 5 చేత భాగిస్తే అంటాడు. ఇక 5 చేత భాగించి 5 10 50, 50 అంటే ఇక్కడ 3 మిగిలిందా? అంటే 5 చేత భాగిస్తే శేషం 3 మిగిలింది. తర్వాత 6 చేత అంటాడు. 6 చేత భాగించు. 6 ఎక్కం 6, 10లో 6 పోతే 6 ఎక్కం 6, 10లో 6 పోతే ఎంత మిగులుతుంది? మీకు 4 మిగులుతుంది. 6తో భాగిస్తే శేషం 4 వచ్చింది. ఇది చెక్ చేసుకునే పద్ధతి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం.